ప్రధాని మోదీ ఆలయాల బాట పట్టారు. కొన్ని రోజులుగా దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న రాముని జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను ప్రధాని మోదీ సందర్శించుకున్నారు. మహారాష్ట్ర నాసిక్లోని రామ్కుండ్ కాలారాం దేవాలయం రామాయణ ఇతిహాసంలో వివరించిన రాముని కాలంలో ఉన్న పవిత్రమైన 5 మర్రి చెట్ల నుంచి వచ్చిన పేరే పంచవటి. రాక్షస రాజు రావణుడు సీతను అపహరించిన ప్రదేశం కూడా ఇక్కడే క్లైమాక్స్ యుద్ధానికి దారితీసిందే. కాలారాం ఆలయంలో సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుని దేవతలతో పాటుగా కాలారాం అనే పేరు గల రాముడి యొక్క ప్రత్యేకమైన చీకటి విగ్రహం ఉంది. 1792లో నిర్మించారు. రాముడు దక్షిణ దిశగా లంకకు ప్రయాణిస్తున్నప్పుడు దారితీసిన సంఘటనలే రామాయణ యుద్ధానికి నాంది పలికింది ఇక్కడే. ఆంధ్రప్రదేశ్ లేపాక్షిలోని వీరభద్ర ఆలయం. నిజానికి ఈ ఆలయం రామాయణం కాలం నాటిది. రావణుడు సీతాదేవిని అపహరిస్తున్నప్పుడు జటాయు పక్షి అతనితో జరిగిన పోరాటంలో గాయపడి ఈ ప్రదేశంలో పడిపోయిందని నమ్ముతారు. ఆ క్రమంలో మరణిస్తున్న జటాయువు సీత గురించి రాముడికి సమాచారం ఇస్తుంది. ఆ క్రమంలో సీతను రావణుడు దక్షిణం వైపు తీసుకువెళ్లాడని జటాయువు రాముడికి చెప్పగా మరణిస్తున్న జటాయువు పక్షి మోక్షాన్ని పొందినట్టు చెబుతుంటారు. ఆ క్రమంలోనే ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చిందని అంటుంటారు. విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. లేపాక్షి ఆలయ ముఖద్వారంలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటు ఈ ఆలయంలో గాలిలో వేలాడే స్తంభం వచ్చే భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే అది అలా ఎందుకు ఉందనే ఆధారం లేనప్పటికీ మొత్తం మండపానికి ఇదే ఆధారమని తెలిసింది. ఈ క్రమంలో ఆలయాన్ని, స్తంభాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని దర్శనం చేసుకున్నారు. జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు భూలోకంలో వెలిసిన దివ్యక్షేత్రమే గురువాయూర్. భూలోక వైకుంఠంగా ఖ్యాతి చెందిన ఈ మహాక్షేత్రం 1000 సంవత్సరాలుగా పూజలందుకుంటుంది. భగవంతుని సన్నిధి చేరుకోవాలంటే జీవులకు కష్టసాధ్యం. అదే గురువాయూర్లో శ్రీకృష్ణుని సన్నిధి చేరుకుంటే సులభంగా మోక్షం పొందవచ్చన్నది ఇక్కడి భక్తుల విశ్వాసం. దేవతల గురువు బృహస్పతి, వాయు భగవానుడు కలిసి శ్రీకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు స్థానిక స్థల పురాణం చెబుతోంది. దక్షిణ ద్వారకగా ఈ పుణ్యక్షేత్రాన్ని పేర్కొంటారు. స్వామివారి మూల విరాట్ రాయితోనూ లోహంతోనూ తయారు కాకుండా పడ అంజనం అనే మిశ్రమంతో తయారవుతుంది. రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీ అగ్నితీర్థంలో పవిత్ర స్నానం ఆచరించారు. సాంప్రదాయ దుస్తులు, రుద్రాక్ష ధరించి పుణ్య స్నానం చేశారు. ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలను ఒంటిపై పోసుకున్నారు. రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మోదీకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలోని ఏనుగు వద్దకు వెళ్లి ప్రేమతో తొండాన్ని నిమిరారు. కేరళలోని త్రిప్రయార్లోని శ్రీరామస్వామి ఆలయాన్ని సైతం సందర్శించారు మోడీ. రామాయణంతో దాని సంబంధించిన వివరాలు పరిమితం అయినప్పటికీ ఈ ఆలయంలో సీతను కలుసుకున్న తర్వాత హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చినందుకు గుర్తుగా వేడి వాలిపాడు అనే ప్రత్యేకమైన ఆరాధనకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో రామాయణంలోని అంగుళీయంగం ఘట్టాన్ని పునఃప్రదర్శిస్తూ చాక్యార్ కూతు అనే ప్రదర్శన కళ కూడా ఉంది. రామేశ్వరంలోని అరుల్మిగు రామనాథ స్వామి ఆలయం. రామేశ్వర ప్రాంతానికి రామాయణంతో సన్నిహిత సంబంధం ఉంది.
శ్రీరాముడు రావణాసురుని సంహరించిన తరువాత ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకు రామేశ్వరం సముద్ర తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. అందుకే ఈ ఆలయానికి రామనాథ స్వామి ఆలయంగా పేరు. 12 జ్యోతిర్లింగాల్లో రామనాథ స్వామి ఆలయంలోని శివలింగం ఒకటి. ఏటా ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. సీతాదేవి పాతివ్రత్యం నిరూపించుకున్న అగ్నితీర్థం. ఇక సీతాదేవిని రావణుడి చెర నుండి విడిపించి తీసుకొచ్చిన తరువాత ఆమె పాతివ్రత్యం నిరూపించుకునేందుకు రామేశ్వరంలో అగ్ని ప్రవేశం చేయించాడని చెప్తారు. అప్పుడు సీతాదేవి పాతివ్రత్యం తట్టుకోలేని అగ్నిదేవుడు సముద్రంలో మునిగి ఉపశమనం పొందాడని పురాణాల్లో ఉంది. అందుకే దీన్ని అగ్నితీర్థం అని పిలుస్తుంటారు. ఈ అగ్నితీర్థం సహా మరో 22 తీర్థ పుణ్యక్షేత్రాల్లోని జలాలను అయోధ్యకు తీసుకువెళ్తున్నారు. నాటి ప్రళయంలో ఈ ఆలయం ఒక్కటే. రామేశ్వరం నుంచి ధనుష్కోటికి వెళ్లే మార్గంలో ఒక చిన్న దీవి ఉంది. ఈ దీవిలో కోదండరామస్వామి ఆలయం ఉంది. ఇది కూడా ప్రధానమైన పుణ్యస్థలం. 1964లో ధనుష్కోటిలో ఏర్పడిన ప్రళయంలో అన్ని తుడిచిపెట్టుకుపోగా ఈ చారిత్రక ఆలయం ఒక్కటి మాత్రమే చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఆలయంలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆంజనేయ స్వామి అలాగే విభీషణుడు కూడా కొలువుతీరి ఉన్నారు. సో చూశారు కదా, ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. 11 days నుంచి కేవలం కొబ్బరి నీళ్ళ మీదే జీవిస్తూ నేలపైన నిద్రపోతూ అయోధ్య రాముడికి తన సర్వస్వాన్ని అంకితం చేస్తూ అయోధ్య రామ మందిరం ఓపెనింగ్కి బిఫోర్ ఏ ప్లేసెస్లో తిరిగారు, ఎందుకు తిరిగారు, ఆ ప్లేసెస్కి రాముడి హిస్టరీకి ఉన్న విశిష్టత ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో ఈ రాముడి ఓపెనింగ్ని బీజేపీ ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి అనేది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్య రామ మందిరం పూర్తిగా ప్రజలకి అందుబాటులోకి వచ్చి విశ్వవ్యాప్తంగా అందరికీ సర్వసుందరంగా ముస్తాబయ్యి అందరి ముందు రావడానికి ఎంతకాలం పడుతుంది అన్న అనుమానాలు చాలామందిలో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ అయోధ్య ట్రస్ట్ ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ మన ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికే 1100 crores ఖర్చు చేసి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిన ట్రస్ట్ మరో 300 కోట్లు ఖర్చు చేసి ఈ 2024లోనే అయోధ్య రామ మందిరాన్ని పూర్తి స్థాయిలో, అంటే ప్రస్తుతం ఉన్న మందిరాన్ని కంప్లీట్గా పూర్తి స్థాయిలో ఫర్నిష్ చేసి మన ముందుకు తీసుకురాబోతుంది అయోధ్య ట్రస్ట్. 12:30 నుంచి 1 between ఇనాగ్రేషన్ జరగనుంది. శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నరేంద్ర మోడీ చేతుల మీదుగా 8,000 మంది విజిటర్స్, 8,000 మంది గెస్ట్ల సమక్షంలో ఈ అత్యంత భారీ ఈవెంట్ అయోధ్య రామ మందిర ఈవెంట్ జరగనుంది. సో ఈ ఈవెంట్లో దేశ విదేశాల నుంచి గెస్ట్లతో పాటు మన భారతదేశంకి సంబంధించిన ప్రముఖ క్రీడాకారులు, ప్రముఖ సినీ సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు అందరూ కూడా, బిజినెస్ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పాల్గొనున్నారు. ఆ ఈవెంట్ జరిగిన మరుక్షణమే రిమైనింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ని స్టార్ట్ చేయబోతుంది అయోధ్య ట్రస్ట్. ఇప్పటివరకు జరిగిన 1100 crores పాటు ఇంకొక 300 crores యాడ్ చేసి టోటల్ కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేసి మన ముందుకైతే అయోధ్య ట్రస్ట్ తీసుకురాబోతుంది. సో మీరందరూ కూడా లేట్ చేయకుండా అయోధ్యకి మీ టికెట్స్ బుక్ చేసుకొని ఆ శ్రీరాముడి దర్శనానికి పాత్రులు కావాలని, సీతారాములతో పాటు ఆ బాలరాముడి దర్శనాన్ని చేసుకొని పునీతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.